హేబేలు తన గొర్రెలలో క్రొవ్విన వాటిని అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణను ఆనందంగా స్వీకరించాడు. కాని కయీను తన పంటల్లోంచి కొంత మాత్రమే తీసుకొచ్చాడు, ఉత్తమమైనవి కాదు. దేవుడు అతని అర్పణతో సంతోషించలేదు. దాంతో కయీను చాలా కోపంగా, ఈర్ష్యతో నిండిపోయాడు. దేవుడు అతని మనసును చూశాడు. అతనితో మృదువుగా చెప్పాడు, నీవు మంచి పని చేస్తే సంతోషంగా ఉంటావు, కానీ చెడును చేస్తే పాపం నిన్ను వెంబడిస్తుంది. కాని కయీను తన ఈర్ష్యను ఆపుకోలేకపోయాడు. ఒకరోజు పొలంలో ఉన్నప్పుడు అతని కోపం అదుపు తప్పింది. హేబేలుపై పడి అతనిని చంపేశాడు. దేవుడు కయీనుని అడిగాడు, నీ తమ్ముడు హేబేలు ఎక్కడా? కయీను అన్నాడు, నాకు తెలియదు. నేను ఎప్పుడూ నా తమ్ముడిని కాపాడుతూ ఉండాలా? కాని దేవుడు అన్నాడు, నీ తమ్ముడి రక్తం నాకు మొరపెట్టుకుంటోంది. నీవు నీ తమ్ముణ్ణి చంపావు. ఇప్పటినుంచి నీ జీవితం కష్టమవుతుంది. నీ పంటలు పండవు. నీవు ఈ